హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు చాయిస్ సబ్స్టెన్స్. నేను మీ పొద్దున్నరెడ్డి. ఈరోజు స్టాక్ మార్కెట్ యొక్క న్యూస్ మొదటగా చూస్తే కన చైనా హెచ్ఎంవి వైరస్ ప్రభావము మోర్ దాన్ 12 లక్షల కోట్లు వచ్చేసి సంపదన ఆవిరి కావడము. భారత్లో 3 హెచ్ఎంవి కేసులు ఇక్కడ నమోదు కావడము, మార్కెట్పై ప్రభావం చూపిన వైరస్ ఆసియా మార్కెట్లో బలహీన సంకేతాలు ఇక్కడ ఉండడం. చైనాలో పుట్టిన హెచ్ఎంవి వైరస్ కేసులు భారత్లో నమోదు కావడంతో స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించిందనమాట. మన దేశంలో 3 హెచ్ఎంవి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది మరియు అన్ని రంగాలకు సంబంధించిన అమ్మకాల ఒత్తిడి ఇక్కడ ఆ, ఎదుర్కొన్నాయి. వైరస్కు తోడు ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు ఈ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు భారీ నష్టాలను ఇక్కడ మిగిలిచ్చాయన్నమాట. సో మార్కెట్ల భారీ నష్టాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్సీ లిస్టెడ్ కంపెనీలు మోర్ దాన్ 12 లక్షల కోట్లు వచ్చేసి ఆ, సంపద క్షీణించడము. బీఎస్సీ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వాల్యూ 439 లక్షల కోట్లకు తగ్గింది. సో హెచ్ఎంవి వైరస్ తోడు ఆసియా మార్కెట్లు బలహీనంగా సంకేతాల ప్రభావంతో అన్ని రంగాలలో నష్టం చూడాల్సి వచ్చిందనమాట. సో పిఎస్యు బ్యాంకు రంగము మోర్ దాన్ 4% నష్టపోతే మెటల్ కానీ, రియల్టీ కానీ, ఎనర్జీ కానీ, పిఎస్యు కానీ, పవర్ కానీ, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ రంగాలు మోర్ దాన్ 3% నష్టపోవడం జరిగినాయి ఇక్కడ. బీఎస్సీ మిడ్ క్యాప్ మోర్ దాన్ 2.5%, స్మాల్ క్యాప్ సూచీలు మోర్ దాన్ వచ్చేసి 3% ఇక్కడ నష్టపోవడం మనం చూడొచ్చు. సో నెక్స్ట్ పోతే మిగిలింది నగూరు రాజీనామా చేసినప్పటికీ కొటక్ మహేంద్ర షేర్లు వచ్చేసి పడిపోవడం జరిగింది. నగూరు రాజీనామా వ్యక్తిగత కారణాల వల్ల అతని చివరి రోజు ఫిబ్రవరి 15 అనమాట. బ్యాంక్ ఆఫ్ ఆర్బీఐ ద్వారా నియంత్రణ సవాల్ను ఇక్కడ పరిష్కరించడం జరుగుతుంది. డాబర్ ఇండియాకి సంబంధించి ఒక ఆర్టికల్ అనేది మనం చూడొచ్చు. సో డాబర్ ఇండియాకి సంబంధించి షేర్లు అనేది ఈరోజు మోర్ దాన్ మంచిగా నష్టపోవడం జరిగింది. ఏకీకృత అంటే ఫైనాన్సియర్ 25లో వచ్చేసి సమయంలో రాబడిలో వచ్చేసి సింగిల్ డిజిట్ వస్తుంది అనేసి ఒక అంచనా వేయడం వల్ల డాబర్ లిమిటెడ్ షేర్లు వచ్చేసి ఇక్కడ నష్టపోవడం జరిగినాయి. నెక్స్ట్ భారతదేశానికి సంబంధించిన బజాజ్ ఫైనాన్స్ Q3లో వచ్చేసి కొత్త రుణాలు మరియు ఏములు పెరుగుదల చూపిస్తోంది అనేసి ఒక నమూరా అనే సంస్థ వచ్చేసి ఇక్కడ నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ప్రకారము మోర్ దాన్ 7% బజాజ్ కూడా వచ్చేసి నష్టపోవడం జరిగింది. నెక్స్ట్ పోతే ధనుక అగ్రిమెంట్ బేయర్ ఏజీ ఉత్పత్తులను కొనుగోలు చేసిందనమాట. ఫైనాన్సియర్ 26 నుంచి ఆశించిన ఆదాయాలు వస్తాయనేసి, అలాగే నెక్స్ట్ 5 ఏళ్లలో వచ్చేసి పెట్టుబడులు తిరిగి పొందవచ్చనే ఒక అంచనా ప్రకారము ధనుక ఉత్పత్తులకు సంబంధించి అగ్రేటెక్ బేయర్ ఏసీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం జరిగింది. నెక్స్ట్ పోతే ప్రైవేట్ బ్యాంక్ సంబంధించిన Q3లో వచ్చేసి వ్యాపార సమీకరణాల్లో దానికి సంబంధించి అడ్వాన్స్లో సగటు 7.6% రావడం జరిగింది. ఇతర ప్రైవేట్ బ్యాంకులు వచ్చేసి మోర్ దాన్ 12% సంవత్సరానికి వృద్ధి సాధించాయనేసి, అలాగే బంగారు రుణాల కారణంగా బ్యాంక్ 26% ఇయర్ ఆన్ ఇయర్ బలమైన వృద్ధి సాధిస్తుందనేసి వ్యాపార నవీకరణలు వచ్చేసి ఇక్కడ చూడడం జరిగింది. అలాగే రంగ సంస్థలలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసరణ వ్యూహం వచ్చేసి ఇక్కడ లక్ష్యాలు సవరించిందనమాట. 2025కి ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం దాని అంచనా ఆదాయాన్ని ఇతర మూలధన రసీలుగా పేర్కొనడము. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ అనేది నివేదికల ప్రకారము ప్రభుత్వము గత దశాబ్దంలో పిఎస్యు అమ్మకాల ద్వారా 4,36,708 కోట్లు వచ్చేసి ఇక్కడ ఆర్జించడం జరిగింది. నెక్స్ట్ పోతే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ షేర్లు 5% పైగా ఇక్కడ పడిపోవడం జరిగిందనమాట. సో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి బ్యాటరీ శక్తి నిల్వ ప్రాజెక్టుల కోసం ప్రతిపాదించిన టారిఫ్ను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది తిరస్కరించిన కారణంగా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ షేర్లు 5% పైగా ఇక్కడ పడిపోయినాయి. సో ఒప్పందంపై సంతకం చేయడంలో ఎస్సీసీఐ జాప్యం కారణంగా సిఆర్ఎస్సి వేలం కంటే ఎక్కువ సుంకాన్ని అనేది ఇక్కడ పెరుగుంది. ఎస్సీసీఐ యొక్క బాధ్యుల ప్రాజెక్ట్ సంబంధంలో 60%కు సంబంధించి పరిమితం చేయబడింది అనమాట. నెక్స్ట్ పోతే జన్సాల్ ఇంజనీరింగ్ సంబంధించి ఈపీసీ కాంట్రాక్ట్ అనేది వీళ్ళకి దక్కింది. జన్సాల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనేది గుజరాత్లో రాస్ ఆఫ్ కచ్లో ఆర్ఈ సోలార్ ప్రాజెక్టు వద్ద 275 మెగావాట్ల సోలార్ పీవీ ప్రాజెక్టు కోసం ప్రఖ్యాత పబ్లిక్ సెక్టార్ అండ్ అండర్టేకింగ్ నుంచి ఈపీసీ కాంట్రాక్ట్ అనేది ఇది పొందింది. సో ఇక్కడ మోర్ దాన్ వచ్చేసి ఈ కాంట్రాక్టు
225 మెగావాట్ల గ్రిడ్ కనెక్టివిటీ సోలార్ ప్రాజెక్టు పీవీ అథారిటీ నుంచి ఎన్టీపీసీ రెగ్యులేటరీ ఎనర్జీ కంపెనీ నుంచి 897 కోట్ల విలువైన ఈపీసీ కాంట్రాక్టు పొందినట్లు జన్సాల్ ఈ నడుమనే ప్రకటించడం జరిగింది. సుమారు 1062 కోట్ల విలువైన ఒప్పందంతో 3 సంవత్సరాల ఆపరేషన్ మరియు నిర్వహణ సేవలను ఇది కలిగి ఉంటుందన్నమాట. నెక్స్ట్ పోతే ఎస్బీఐ కార్డుకు సంబంధించి పేమెంట్ సర్వీస్ లిమిటెడ్ ధర పెంచినారన్నమాట. మెట్రో ప్రాంతాల నుంచి పెరుగుతున్న క్రెడిట్ కార్డు రుణం మరియు నాన్ మెట్రో కస్టమర్ల పరిమితి స్థాయి తగ్గడం వల్ల ఆస్తి నాణ్యత ఆందోళన సమీకరణ కాలంలో తగ్గుతాయని నమూరా అనేది సంస్థ అభిప్రాయం అనేది. రాబోయే త్రైమాసికంలో భారతీయ రిజర్వ్ బ్యాంకు సంభావ్య రేటు తగ్గింపు కారణాల వల్ల ఎస్బీఐ కార్డుల పనితీరు మెరుగుపరుస్తుందనేసి వీళ్ళు భావించడం జరిగిందనమాట. నెక్స్ట్ పోతే ఆంధ్ర పేపర్కు సంబంధించి రాజమండ్రి అంటే ఆంధ్ర పేపర్ రాజమండ్రి వద్ద వచ్చేసి లాకౌట్ అనేది ప్రకటించింది. సో జనవరి 5న తమ విధులు తిరిగి ప్రారంభించాలని కంపెనీ కార్మికులు అభ్యర్థించినారు. అయితే వారు జనవరి 5 వరకు అలా చేయలేరన్నమాట. సమ్మె కారణంగా రోజు 510 ఎంటీ ఉత్పత్తి నష్టం వాటిల్లుతుందనేసి అంచనా వేయబడింది. సమ్మె కారణంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆంధ్ర పేపరు భారతదేశంలో రాజమండ్రి యూనిట్లో లాకౌట్ ప్రకటించిందనమాట. నెక్స్ట్ పోతే ఉద్యోగులు ప్లాంట్ మిషనరీ మెటీరియల్స్ మరియు ఇతర ఆస్తుల భద్రత కోసం లాకౌట్ అనేది వీళ్ళు ప్రకటించినారు. నెక్స్ట్ పోతే జొమాటో మరియు బ్లింకిట్ యొక్క మార్కెట్ వాల్ వచ్చేసి విశ్లేషకులు జొమాటోలో ₹320 మధ్యస్థ ధర లక్ష్యంతో కొనుగోలు రేటు ఫిక్స్ చేయడం జరిగింది. స్విగ్గీ వచ్చేసి ₹512 మధ్యస్థ లక్ష్యంతో హోల్డ్గా ఉంది. చివరి వరకు 4% వచ్చేసి ప్రతికూలత ఉంది. నెక్స్ట్ పోతే టాప్ లూజర్స్గా వచ్చేసి ఈరోజు టాటా స్టీల్, ట్రెంట్, బీపీసీఎల్, ఎన్టీపీసీ ఉన్నాయి. టాప్ గెయినర్స్గా అపోలో హాస్పిటల్, టాటా కన్జ్యూమర్, టైటాన్ ఇవి నిలబడినాయి అనమాట. మోర్ దాన్ 1200 పాయింట్లు సెన్సెక్స్ నష్టపోతే, మోర్ దాన్ 388 పాయింట్లు నిఫ్టీ నష్టపోతే, మోర్ దాన్ 1000 పాయింట్ బ్యాంక్ నిఫ్టీ అనేది ఇక్కడ పడిపోవడం జరిగింది బికాస్ ఆఫ్ చైనా ఎంవీసీ వైరస్ ప్రభావం వల్ల. సో ఇది ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది. థ్యాంక్ యూ.